కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలంటే కామ్రేడ్లు అవసరమని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరిలో సిపిఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న రేవంత్ వారి మద్దతుంటే తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన లోక్సభ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. మల్కాజ్గిరిలో సిపిఐ నాయకులందరూ రేవంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తారని చాడ వెంకటరెడ్డి తెలిపారు. కేసీఆర్ కేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసినట్టే ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు కాబట్టి తమ తరఫున వీళ్ళందరినీ ప్రజల ఓట్లు మూటగట్టుకొని మోడీకి అమ్ముకోవడానికే ఈరోజు కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు. ఈ పోరాటంలో అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. జాతీయ రాజకీయాలలో కేసీఆర్ పాత్ర కూడా చాలా పరిమితమైంది. కేసీఆర్కు ఓటేస్తే అది మోడీ లేచినట్టే. ఇవాళ మోడీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటన చేయాలి కాబట్టి పోటీ చేసే స్థానాలు తర్వాత ఇంకా మిగతా చోట్ల మద్దతు ఇచ్చేదానికి కూడా 2 రోజులలో మేము అధికార నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఏదైనా రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా మా పార్టీ కార్యాలయానికి వచ్చి అప్పీల్ చేయడం ఒక మంచి పరిణామంగా భావిస్తూ వారికి తప్పనిసరిగా సానుకూలమైనటువంటి పద్ధతిలోనే మా నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం.